హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామా యూట్యూబ్ ఛానల్. సో నేనైతే చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చానన్నమాట. సో లేట్గా వచ్చినా నేను లేటెస్ట్గా వస్తానన్నమాట. సో మంచి టెంపుల్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. ఇది ఎక్కడో కాదండి, కుర్క్. వినడానికి ఎలా అనిపిస్తుంది? కూర్గ్ అని మీరు విన్నారా ఎప్పుడైనా? ఇక్కడ బుద్ధుడిని దేవుడిగా నేపాలీస్ మొత్తం పోలుస్తారన్నమాట. సో ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా బంగారు అన్నమాట. మొత్తం బంగారు తోటే ఈ 3 టైప్ ఆఫ్ బుద్ధుడ్స్ ఇక్కడ చాలా చాలా ప్రత్యేకతగా ఉంది. ఇక్కడ ఎంత సైలెంట్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడనట్ల సైలెంట్ గా ఉండాలి. ఇక్కడ వచ్చిన తర్వాత ఎలాంటి అల్లర్లు చేయకూడదు. అక్కడ ఎవరైనా సౌండ్ చేసినట్లయితే అక్కడ ఉన్నవారు మనం క్వశ్చన్ ఇస్తారు, బయటికి వెళ్ళండి అని చెప్పి. సో ఎంత ప్రత్యేకత నిజంగా అంటే ఈ బుద్ధుడు టెంపుల్ దగ్గరికి నేను వెళ్ళిన తర్వాత ఇదంతా గోల్డ్ అంటే షాక్ అయిపోయినా. సో కొంతమంది ప్రత్యేకంగా దీన్ని గోల్డెన్ టెంపుల్ కూడా అంటారన్నమాట. కుర్క్ లో ఇది చాలా ప్రత్యేకమైనది. టూరిస్ట్ వాళ్ళు పెద్దగా చాలా ఎక్కువ పీపుల్స్ ఇక్కడికే వస్తారు. సో ఫారెన్స్ కూడా చాలా మంది ఈ టెంపుల్ కి వస్తారు. సో ఇది మన ఇండియాలోనే ఒక ప్రత్యేకత గాంచినటువంటి టెంపుల్. సో మన హైదరాబాద్ పీపుల్స్, ఒకవేళ వైజాగ్ పీపుల్స్, ఒకవేళ ఎనీవన్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరైనా కానీ నిజంగా అంటే ఇలాంటి టెంపుల్ని మిస్ అయితే ఖచ్చితంగా మీరు కూర్గ్ టూర్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూసేయండి. సో ఇంకా బయట పబ్లిక్ ఎలా ఉన్నారు, ఈ పబ్లిక్ ఎలా ఎలా చూస్తున్నారు అన్నది మీకు చూపిస్తా. సో ఎంత పెద్ద టెంపుల్, నిజంగా టూరిస్ట్ మాత్రం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇంత మంచిది టెంపుల్ గురించి నేను మీకోసం తీసుకొని రావడం, వీడియో తీయడం నిజంగా అంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ వీడియోని చూసిన వెంటనే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ టు వాచ్. అది కాక ఇక్కడ నిజంగా చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి మొత్తం ఈ గోల్డ్ టెంపుల్ ని చూసిన తర్వాత బయట నుంచి నేను వీడియో తీసినప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే నిజంగా ఎంత పెద్దగా ఉందంటే చాలా చాలా పెద్ద టెంపుల్ అన్నమాట. సో బంగారు అంటే నిజంగా విచిత్రం. చూడండి, మీకు ఇంత మంచి 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 వీడియోస్ మీరైతే కొంతమంది వెళ్ళి చూడలేకపోతుంటే మన ఛానల్లోనే ఈ వీడియోని చూసి ఆనందించండి. నిజంగా నేను కూడా అనుకోకుండా రావడం జరిగింది. సో సైలెంట్ పీపుల్స్ అందరూ సో లోపలికి వెళ్ళడానికి అయితే ఎవరికీ లేదు. ఇక్కడ మొత్తం ఆ సైడ్ కి ఒక అడ్డు పెట్టేసి ఉన్నారు, ఎవ్వరు లోపలికి వెళ్ళనట్ల. సో నేనైతే చూసి చాలా ఎంజాయ్ చేశాను. మీకు ఎలా అనిపించిందో ఆ బంగారు అలాంటి టెంపుల్ ని మీకు చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఫస్ట్ టైం టెంపుల్ చూడడం. సో బుద్ధుడు గురించి మన హైదరాబాద్ లో చూసాను తప్ప ఇంకా ఇక్కడ ఇంతలా నేను ఎప్పుడు చూడలేదు. సో ఇక్కడ మాత్రం చాలా చాలా ప్రత్యేకంగా చాలా మంది నేపాలీస్ మాత్రం ఒక ఎరుపు రంగు డ్రెస్ లో వాళ్ళు కాషాయం ధరించి ఉంటారు. సో వాళ్ళు చాలా ప్రత్యేకతగా ఈ దేవుణ్ణి